ఇవన్నీ కొనుక్కొని మధ్యాహ్నం బయలుదేరాలా. సో వెడ్డింగ్ డే డిన్నర్ ఇక్కడ అరేంజ్ చేసినందుకు థ్యాంక్ యూ నానికి అందరికి. అవును, ఝాన్సీ నువ్వు చెప్పు. నిజంగా అసలు వెడ్డింగ్ డే రోజు వస్తాము జర్నీ చేస్తాం అనుకోలేదు. పాపం చాలా కష్టపడుతున్నారు. స్విమ్మింగ్ పూల్ మెయింటైన్ చేయడం అసలు మామూలు విషయం కాదండి. మెయింటెనెన్సే చాలా ఎక్కువ ఉంటుంది. ఇట్లా యాక్చువల్గా ఈ అవుట్ఫిట్ వెడ్డింగ్ యానివర్సరీది కాదు, జర్నీకి మంచిగా హ్యాపీగా ఉంటుందని వేసుకున్నాను. కానీ ఒకవేళ మధ్యలో స్వీట్స్ కాగాము. సో ఇక్కడ స్వీట్స్ తీసుకొని బావ వాళ్ళకి స్టార్ట్ అవుతాము. మూర్తి స్వీట్స్ బాగుంటాయి చాలా. బాగున్నావా? యమ్మీ యమ్మీ బటర్ చికెన్ చూడడం చాలా ఈజీగా ఉంది. ట్యాబ్ లో అన్ని నోట్ చేసుకుంటున్నారు. చాలా బాగుంది కదా. ఇదేంటి అపార్ట్మెంటా? టెక్ పార్క్, మయూరి టెక్ పార్క్. ఓకే, బాగుంది. మెరుపులు కూడా భయంకరంగా వస్తున్నాయి. అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చామండి. అత్తయ్య గారితో ప్రేయర్ చేయించుకున్నాము. ఇది మా 15th యానివర్సరీ కంప్లీట్ అయిందనమాట. అందుకనేసి మేము ఇక్కడ మంచిగా ప్రేయర్ చేయించుకొని మావయ్య గారి ఫోటోకి నివాళులు అర్పించేసి రోజెస్ ఇచ్చేసి మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము. హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓకే జాను ఫర్ యూ. ఈరోజు మా వెడ్డింగ్ యానివర్సరీ. మేము ఈరోజు అయితే చాలా ప్లాన్ చేసాము, కానీ ప్లానింగ్ అంతా రివర్స్ అయిపోయింది. సో ఇప్పుడు విజయవాడ స్టార్ట్ అవుతున్నాం అనమాట. అరౌండ్ 8 o'clock అయింది, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. విజయవాడలో కెఫ్టీ ఉన్నాడు. కెఫ్టీ సెలవులకి అని చెప్పేసి వాళ్ళ నాని పాప వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అనమాట. సో ఇప్పుడు వాడిని కంపల్సరీగా వెళ్ళి తీసుకొని రావాలి కాబట్టి మేము ఇప్పుడు స్టార్ట్ అయ్యాము. యాక్చువల్గా 3కే స్టార్ట్ అవ్వాల్సింది, లేట్ అయ్యింది. చూడండి నేను ఇప్పుడు ఎక్కడున్నానంటే బేస్ క్యాంప్లో ఉన్నాను, మా స్పోర్ట్స్ క్లబ్ అనమాట. ఇప్పుడు ఇక్కడికి వచ్చాము. ఇక్కడ యాక్చువల్గా ఒక 10 days నుంచి కొంచెం స్విమ్మింగ్ పూల్ ప్రాబ్లం వచ్చింది. సో దాన్ని అయితే అది ప్రాబ్లం ఎక్కడుంది ఏంటి అని చెప్పి చాలా వరకు ట్రై చేస్తూ ఉన్నాము. బట్ అది కొంచెం బాగా అయినట్టే అవుతుంది, కానీ మళ్ళీ ట్రబుల్ ఇస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ మొత్తం రిపేర్ అంతా చేశారు. గుంటూరు నుంచి వర్కర్స్ వచ్చారనమాట. సో వాళ్ళందరూ వచ్చి చేశారు, అంతా అయిపోయింది. మళ్ళీ ఫిల్టరేషన్ అవ్వట్లేదు వాటర్. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందామని వచ్చాము. ఆల్రెడీ 8 o'clock అయిపోయింది. 3కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం, బట్ 8 o'clock అయిపోయింది. కానీ మళ్ళీ ట్రబుల్ ఇచ్చింది, వచ్చాము. ఈరోజు అంతా ఫుల్ టెన్షన్, అంతా ఇంకా మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది అనమాట. సో అలా ఉంది ఈరోజు సిచ్యువేషన్ అంతా. సో మొత్తానికి అయితే ఇంట్లో ప్రేయర్ చేసుకున్నాము. అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడ బావ వాళ్ళ పిల్లల్ని, మా పాప ట్వీటీ కూడా హైదరాబాద్ వెళ్ళింది. హైదరాబాద్ వెళ్ళి ఈరోజు మార్నింగే వచ్చింది. సో తను, నేను, మా వారు, బావ వాళ్ళ పిల్లలు అందరం కలిసి ఇప్పుడు విజయవాడ వెళ్తున్నాము. సో మీకు ఒకసారి చూపిస్తాను స్విమ్మింగ్ పూల్ ఎలా ఉందో. చూడండి, 10 days నుంచి కష్టపడుతున్నాము. ప్రాబ్లం ఎక్కడుంది ఏంటి రెక్టిఫై చేయడానికి చాలా కృషి చేస్తున్నాము. ఇప్పుడైతే ఆటోమేటిక్ అది పని చేసింది, కానీ మళ్ళీ ట్రబుల్ ఇచ్చింది. అందుకే ఏంటి ప్రాబ్లం అనేది ఒకసారి చూద్దామని వచ్చాం బేస్ క్యాంప్కి. ఇది ఒకసారి చూసేసి బయలుదేరదామని వచ్చామన్నమాట. మీరు నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, చాలా బాగుంటాయి. నేను 10th class రీయూనియన్ వీడియో పెట్టాను కదా, చాలా బాగుంది. అది చాలా బాగా వచ్చింది. మేమందరం మంచిగా చీరాలు వెళ్ళి ఎంజాయ్ చేసాము. సో ఆ వీడియో పెట్టాను, ఆ వీడియో కూడా చూడండి. మీరందరు చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ఛానల్ ఇంకా ముందుకెళ్తుంది. సో నేను కూడా ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి నాకు కూడా ఇంకా
ఎంకరేజ్మెంట్ ఉంటుంది. సో మీ అందరి సపోర్ట్ ఎప్పటికీ నాకు ఉండాలి, మీ అందరి లవ్ నాకు ఉండాలి. సో నా వీడియోస్ అన్నీ చూడండి, ఈ వీడియో కూడా కంప్లీట్గా చూడండి. ఇప్పుడు మేము విజయవాడ వెళ్తున్నాము, జర్నీ చూపిస్తాను. అక్కడ వెళ్ళిన తర్వాత మా బావ వాళ్ళు, మా బావ వాళ్ళ పిల్లలు, అలాగే కెఫ్టీ, మేమందరము డిన్నర్కి వెళ్తాము, లేకపోతే ఇంటికి తీసుకొని రావడము, ఏదో మొత్తానికైతే అక్కడ ప్లానింగ్ జరుగుతుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అంతా కూడా మీకు డీటెయిల్గా చూపిస్తాను. మిస్ అవ్వద్దు, ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. వీళ్ళు పాపం 3 నుంచి వెయిట్ చేస్తున్నారు విజయవాడ వెళ్ళడానికి. లాస్ట్కి ఇప్పుడు 8 అయ్యింది. పాపం ఏం చేయలేక ఇక్కడ కూర్చొని బయట ముచ్చట్లాడుకుంటున్నారు. పర్లేదు నాన్న, ఈరోజే వెళ్తాం మనం విజయవాడ, ఏ టైం అయినా వెళ్తాం. పెళ్లి రోజు మా కష్టాలు ఇవి. యాక్చువల్గా స్కూల్స్ స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి వెళ్ళి కెఫ్టీని తీసుకొని రావాల్సి వస్తుంది. లేకపోతే ఎప్పుడో ఖాళీ ఉన్నప్పుడే వెళ్ళి తీసుకొని వచ్చేవాళ్ళము. కానీ ఇప్పుడు కంపల్సరీ వెళ్ళాలి కాబట్టి, స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి వెళ్ళి ఇంకా కెఫ్టీని తీసుకొని రావాలి. ఎవ్రీ ఇయర్ మ్యారేజ్ డే అంటే మేము ఒంగోలులోనే సెలబ్రేట్ చేసుకుంటాము, అత్తయ్య వాళ్ళతో అందరితో, మమ్మీ వాళ్ళు అందరూ వస్తారు. కానీ ఈసారి కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేద్దాంలే అనుకున్నాము, కానీ ఇలా జరిగిందనమాట. ఈ ప్రాబ్లమ్స్ అన్నిట్లో మేము మా వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకోబోతున్నాము. బట్ ఎనీవేస్ ఎవ్రీ ఇయర్ ఒకేలాగా ఉండదు కదా. సో మనం అన్నీ ఎక్స్పీరియన్స్ అవ్వాలి. సో అదే లైఫ్ అంటే. సో ఇదొక ఎక్స్పీరియన్స్. మనం ఏదైనా కానీ ఏ సిచ్యువేషన్స్ వచ్చినా మంచిగా రిసీవ్ చేసుకొని దాన్ని అలా ముందుకు వెళ్ళిపోవడమే అన్నమాట. పాపం చాలా కష్టపడుతున్నారు. స్విమ్మింగ్ పూల్ మెయింటైన్ చేయడం అసలు మామూలు విషయం కాదండి. మెయింటెనెన్సే చాలా ఎక్కువ ఉంటుంది. ఇట్లా రిపేర్స్ కానీ ఏమైనా వచ్చినాయి అంటే వాటిని రెక్టిఫై చేయడం చాలా కష్టం. ఇక్కడ చూసారా బబుల్స్ వస్తున్నాయి, అలాగా ఎయిర్ లాగాలన్నమాట. మనకి ఈ మోటార్ ఆన్ చేసినప్పుడు అప్పుడు మనకి ఫిల్టరేషన్ జరుగుతుంది. కానీ ఇలాగ ఎయిర్ లాగట్లేదు. ఇక్కడ ఇదొక కార్నర్, అక్కడ ఒక కార్నర్, ఇదొక కార్నర్ ఉంటుంది. సో అక్కడ మనకి ఎయిర్ లాగాలి. ఎయిర్ లాగితే మనకి ఫిల్టరేషన్ జరిగిద్ది. కానీ అదే ప్రాబ్లం అవుతుంది, ఎయిర్ లాగట్లేదు. సో ఎక్కడ ప్రాబ్లం అనేది ఒక 10 days నుంచి చాలా కష్టపడుతున్నాము. నిజంగా బిజినెస్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అప్ అండ్ డౌన్స్ వస్తూనే ఉంటాయి. బట్ మనం ఏ మాత్రం డిస్కరేజ్ అవ్వకుండా మనం లైఫ్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఇట్లా ఎక్కి రావాలి కదా, నీరు మారిందండి. యాక్చువల్గా ఈ అవుట్ఫిట్ వెడ్డింగ్ యానివర్సరీది కాదు, జర్నీకి మంచిగా హ్యాపీగా ఉంటుందని వేసుకున్నాను. కానీ ఒకవేళ రెస్టారెంట్కి బయటకు అటు నుంచి అటు వెళ్ళిపోతే ఇంక ఇలానే వెళ్ళాలి, లేకపోతే ఇంటికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని టైం ఉంటే వెళ్తాము. నా వీడియోస్ మిస్ అవ్వద్దండి. నావి చాలా వీడియోస్ చేశాను నేను. ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా మీరు చూడండి, చాలా బాగుంటాయి. నాకు సపోర్ట్ చేయండి. స్టార్ట్ అయ్యామండి, ఇప్పుడే హైవే ఎక్కేసాము. సో మాతో పాటు జెన్నీస్, ట్వీటీ, నిస్సీ. సో గర్ల్స్ ట్రిప్ లాగా ఉంది, అందరం గర్ల్స్. వాళ్ళు గర్ల్స్, నేను లేడీ, ఉమెన్. ఓకే, ఇప్పుడైతే సరదాగా మేము విజయవాడ డిన్నర్కి వెళ్తున్నాం అనమాట.
ఓన్లీ బికాస్ ఆఫ్ కెఫ్టీ వల్లనే మేము ఈరోజు విజయవాడ వెళ్ళాల్సి వస్తుంది. అలాగే మా వెడ్డింగ్ యానివర్సరీ రోజు మీరు ఖచ్చితంగా వెడ్డింగ్ యానివర్సరీ రోజు ఇక్కడ ఉండాలి మమ్మీ, మీరు రావాల్సిందే అని గోల్ అనమాట. మధ్యలో స్వీట్స్ కాగాము. సో ఇక్కడ స్వీట్స్ తీసుకొని బావ వాళ్ళకి స్టార్ట్ అవుతాము. మూర్తి స్వీట్స్ బాగుంటాయి, చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. సో హైవే పక్కనే ఉంటుంది. సో ఇక్కడ స్వీట్స్ అవన్నీ తీసుకొని బయలుదేరుతాము. ఇక్కడ మేము కాజా టోల్ ప్లాజా దగ్గర ఆగామండి. పక్కనే మనకి ఖలీల్ బాయ్ దాబా ఉంటుంది అనమాట, ఫ్యామిలీ దాబా. ఇక్కడ మేము డిన్నర్ చేసుకుందామని ఇక్కడ ఆగాము. అరౌండ్ 10:30 అయిపోయింది. మళ్ళీ మేము విజయవాడ వరకు వెళ్తే ఇంకా అక్కడ మళ్ళీ హోటల్స్ క్లోజ్ అవుతాయి అనేసి బావ వాళ్ళని ఇక్కడికి వచ్చేసేయమన్నాము. సో వాళ్ళు ఇక్కడికి వచ్చేసారు. ఒకసారి చూద్దాం ఇక్కడ ఫుడ్ ఎలా ఉండిద్ది ఏంటి అని. ఫుడ్ చాలా టేస్టీగా ఉండిద్దంట, ఒకసారి ట్రై చేద్దాం. ఇక్కడ డాబా లోపలికి వెళ్తాము. ఉన్నారు ఫుల్. ఇక్కడ మా కోసం టేబుల్స్ జాయిన్ చేసి, మేము ఇప్పుడు 10 మెంబర్స్ అనమాట. సో అందుకోసం టేబుల్స్ జాయిన్ చేశారు. సో ఇది మా సీటింగ్. సో వచ్చేసాడు కెఫ్టీ. బాగున్నావా? వెయిట్ చేస్తున్నా ఎంతసేపు. థ్యాంక్స్ నాన్న, థ్యాంక్ యూ. జడన్ వచ్చేసాడు, ప్రిన్స్ వచ్చేసాడు, సౌజన్య అక్క వచ్చేసింది, మా ఆయన కూడా వచ్చేసాడు. ఇంకా ఒకళ్ళు మిస్సింగ్, నాని పప్ప. కెఫ్టీ వచ్చేసాడు. మెయిన్ ఇదిగో కెఫ్టీ కోసం, మెయిన్ కెఫ్టీ కోసము విజయవాడ వచ్చాం. సో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారు. బిర్యానీ అయితే చాలా బాగుంటుందంట, ఇక్కడ ట్రై చేయాలి. కెఫ్టీ వాళ్ళ అక్కతో ముచ్చట్లు ఆడుతున్నాడు. ఒక 15-20 days అయింది వాళ్ళ అక్క కలిసి. సో ముచ్చట్లు ఆడుతున్నాడు వాళ్ళ అక్కతో. చాలా ఈజీగా ఉంది, ట్యాబ్ లో అన్ని నోట్ చేసుకుంటున్నారు. చాలా బాగుంది కదా. ఏంటి చెప్తాను సార్. బటర్ చికెన్, బటర్ చికెన్ పుల్కా, యమ్మీ యమ్మీ బటర్ చికెన్. చాలా వేడిగా ఉంది.
గరే కర్రీతో తినాలా. స్విమ్మింగ్ పూల్ వర్క్ చాలా ఏమైంది అసలు దానికి? మోటార్ దమ్ము అందుకోవట్లేదు. రేపు మళ్ళీ విజయవాడలో వెళ్ళి ఆ సీలను దాని ఇన్ఫిల్లర్ ఒకటి ఇచ్చాను డూప్లికేట్. ఇవన్నీ కొనుక్కొని మధ్యాహ్నం బయలుదేరాలా. సో వెడ్డింగ్ డే డిన్నర్ ఇక్కడ అరేంజ్ చేసినందుకు థ్యాంక్ యూ నానికి అందరికి. అవును, ఝాన్సీ నువ్వు చెప్పు. నిజంగా అసలు వెడ్డింగ్ డే రోజు వస్తాము జర్నీ చేస్తాం అనుకోలేదు. వెడ్డింగ్ డే అలా రోజు మా కుదిరింది కష్టాలు ఇంకా. ఇలా ఉన్నాయి. కాకపోతే అసలు ఇంకా త్వరగా ప్రాబ్లం రెక్టిఫై అయిపోతుందిలే, మనం త్వరగా స్టార్ట్ అయిపోయి వచ్చేద్దాము, కొంచెం రిలాక్స్డ్ గా బాగుంటది అనుకుంటే అంత హడావిడి అయిపోయింది. మళ్ళీ ఇంకా ఎక్కువసేపు ఉన్నట్టు ఉండదు కదా. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ కల్లా బయలుదేరిపోవాలి రేపు. ప్రాబ్లం రెక్టిఫై అయింది. మోటార్లో దమ్ము అందుకుంటుంది, ఫిల్టరేషన్ ఆపేయమంటే మళ్ళీ అందుకోవాలి, పని చేయాలి. పెళ్లి రోజంతా ఇలా టెన్షన్ తో మీరు బట్టన్ సీలను ఇన్ఫిల్లర్ ఉంటుంది. బటన్ నాన్ కూడా ఉందా? బటన్ నాన్ ఒకటి ఇద్దరికి. ఇప్పుడు బటన్ నాన్ తింటున్నాను. రెండు చెప్పు చాలు. రెండు జాగ్రత్త అయితే 3 చెప్పావా? రెండు చెప్పు కరిపాప తప్పు చికెన్ దమ్ స్పెషల్ తీసుకోవాలి. ఫ్రై బిర్యానీ బాగానే ఉంటుంది. సరిపోతే ఒకటి చెప్తాం. మామూలుగా అయితే బయట తింటే బాగుండిద్ది, అందరం సరదాగా ఉండిద్ది అనుకున్నాము. మళ్ళీ ఏమో టైంని బట్టి మళ్ళీ కుదరదు కదా. విజయవాడలో అయితే మళ్ళీ అదొకటి. ఇక్కడికి వచ్చాం కాబట్టి విజయవాడలో అయితే త్వర క్లోజ్ చేసేస్తారా? అన్నీ ఉంటుంది 11 దాకా ఉంటుంది కానీ కిచెన్ క్లోజ్ అయిపోద్ది 10:30 గంట. ఓకే, అప్పుడు ఇంక మనకి ఏమైనా కావాలంటే ఆర్డర్ చేసుకోవడానికి ఉండదు. ఈ మధ్య మరి గొడవలు ఎక్కువైనాయి. బాగా ఫాస్ట్ గానే తెచ్చాడు. త్వరగా వచ్చాం కాబట్టి ఇలా తినగలుగుతున్నాం. లేకపోతే ఇంట్లో తినేవాళ్ళు. ఇప్పుడు స్నానం చేసుకోవడం కూడా యాభై. ఉదయం బిర్యానీ ఇప్పుడు చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ టేస్ట్ చేసి చూద్దాం ఎట్లా ఉంటుందో. ఇక్కడ బిర్యానీ ఫేమస్ అంట, చూద్దాం ఎలా ఉంటుందో. ఇది వేసుకోవడానికి స్పూన్ ఏం లేదా? స్పూన్ ఇది వేయలేదంట. ఏం కోరాలి? జీడిపప్పులు నాకే. నువ్వు తింటావా? నువ్వు తింటావు జీడిపప్పు? రైస్ బాగుంది. వేడి ఉందని జీడిపప్పులు తింటున్నా ఫస్ట్. గోంగూర పచ్చడితో బాగుంది. ఇక్కడ దాబాలో అయితే ఫుడ్ చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. మాకు అందరికి కూడా బాగా నచ్చింది. సో మీరు ఎప్పుడైనా కనుక ఒంగోలు నుంచి విజయవాడ వెళ్ళేటప్పుడు మీకు కాజా టోల్ ప్లాజా దగ్గరే మనకి దాబా అనేది ఉంటుంది, ఖలీల్ బాయ్ దాబా. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, ఫుడ్ అయితే చాలా బాగుంది. వావ్, విజయవాడ ఎంటర్ అయిన వెంటనే వర్షం పడుతుంది. ఇట్స్ ఎ బ్లెస్సింగ్ అన్నమాట మాకు. నిన్న చీరాలు వెళ్ళేటప్పుడు కూడా జర్నీలో వర్షం పడింది. ఇప్పుడు విజయవాడ వెళ్తున్నాము, ఖచ్చితంగా వర్షం పడాల్సిందే, మేము ఎంజాయ్ చేయాల్సిందే. అబ్బా, పెద్ద వర్షం పడుతుంది, చాలా పెద్ద వర్షం. మెరుపులు కూడా వస్తున్నాయి.
ఇంత ఎండల్లో వర్షాలు పడుతున్నాయి, మళ్ళీ తర్వాత ఎండ మామూలుగా ఉండట్లేదు. ఇదేంటి అపార్ట్మెంటా? టెక్ పార్క్, మయూరి టెక్ పార్క్. ఓకే, బాగుంది. అటు ఇటు చెట్లు, మధ్యలో రోడ్డు, పైనుంచి వర్షం. వావ్, సూపర్ ఉంది. అమ్మో, ఫుల్ వర్షం, బాగా పెద్దదైపోయింది వర్షము. మెరుపులు కూడా భయంకరంగా వస్తున్నాయి. భారీ వర్షం, విజయవాడలో భారీ వర్షం. ఇంకా ఇప్పుడే ఇంటికి వచ్చేసామండి. ఫుల్ వర్షం, అసలు ఎంత భయంకరంగా ఉందంటే బయట ఉరుములు మెరుపులు భయంకరంగా ఉంది. కానీ మంచిగానే సేఫ్గానే ఇంటికి వచ్చేసాము. అందరు పిల్లలు కూడా డ్రెస్ చేంజ్ చేసేసుకున్నారు, నైట్ వేర్లోకి వచ్చేసారు. ఇంకా లగేజ్ అంతా లోపల పెట్టేసుకున్నాము. సో మీరైతే ఖచ్చితంగా నా వీడియోని, నా ఛానల్ని సపోర్ట్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను మంచి మంచి వీడియోస్, మంచి కంటెంట్తో నేను మీ ముందుకు వస్తాను. సో మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు నా పైన ఉండాలని కోరుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకే, థ్యాంక్ యూ, బాయ్. బాయ్ చెప్పండి.